ఇప్పుడు మీరు ఒక లీగల్ అగ్రిమెంట్ రెడీ చేయాలి. దేని గురించి మేడం? డీటెయిల్స్ చెప్తాను, రాసుకోండి. చెప్పండి మేడం, రికార్డ్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పండి మేడం. నా పేరు నీలవేణి. మా నాన్న పేరు భద్రయ్య. మా ఊళ్ళో ఉండే మహేంద్రవర్మ గారి తోటలకి మా నాన్న కాపలా ఉండేవాడు. మేం ఊళ్ళో కొబ్బరి బొండాలు, కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధిని కొనసాగించేవాళ్ళం. తారక్ సార్ పెళ్లి అని చెప్పగానే పెళ్లి పనులు చేయడానికి హైదరాబాద్కి అందరం వచ్చాము. ఇక్కడ అర్చన మెళ్ళో తాళి కట్టాల్సింది పోయి వాళ్ళమ్మ కాదంబరి అమ్మగారి మీద కోపంతో నా మెళ్ళో తాళి కట్టాడు. మనసు చంపుకుని కాపురం చేయలేను అన్నాను, కానీ అయినా సరే మహేంద్రవర్మ అయ్యగారు తారక్ సార్ బలవంతం వల్ల ఒక 6 నెలలు నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ 6 నెలలు కాస్త సంవత్సరం అయింది. ఇప్పటికీ నన్ను వెళ్ళనివ్వట్లేదు వీళ్ళు. దయచేసి నన్ను ఇక్కడి నుంచి విముక్తురాల్ని చెయ్యండి. ఇదసలు భార్యాభర్తల బంధమే కాదు, నన్ను బంధించినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇది నేను అధికారికంగా ప్రకటించదలుచుకున్నాను. నాకు విడాకులు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇట్లు నీలవేణి. డన్ మేడం. నీలవేణి, అమ్మగారు పిలుస్తున్నారు, సంతకం పెట్టాలంటమ్మా. అదేంటన్నా, ఎప్పుడూ లేనిది ఇప్పుడు సంతకం అడుగుతున్నారు? ఇందాకే లాయర్ గారు వచ్చారు, చేతిలో ఏవో ఫైల్స్ ఉన్నాయమ్మా. అమ్మగారిని అడిగితే జీతాలు తీసుకుంటున్నారు కదా, ఆడిటర్కో ఎవరికో లెక్కలు చెప్పాలన్నారు. అలాగే అన్నా. ఏంటి నిలవేణి, ఏదో బిజీగా ఉన్నట్టున్నావు? వంట చేస్తున్నానమ్మా. సరే, సంతకం పెట్టు. కుక్కటేష్ కూడా పెట్టాడు. చెప్పాడమ్మగారు.